వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. తెలంగాణలో బోని కొట్టిన జనసేన తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి మున్సిపాలిటీ అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ 2 స్థానాలకు కైవసం చేసుకుంది. అయితే కంటెంట్ నోడికి కట్అవుట్ చాలనేది సినిమా డైలాగ్. సేమ్ ఇక్కడ కూడా అదే వర్తిస్తుందని చెప్పొచ్చు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్ తోటి ఒక మున్సిపల్ కౌన్సిలరు, ఒక కార్పొరేటరు ఇద్దరు గెలిచారు తెలంగాణ రాష్ట్రంలో. ఒకసారి వారి వివరాలు కనుక చూస్తే, ఆరూరి విజయలక్ష్మి గారు వీరు నేరేడుచెర్ల మున్సిపాలిటీలో 14వ వార్డులో పోటీ చేశారు జనసేన పార్టీ తరపు నుంచి. 60 ఓట్ల మెజార్టీతోటి ఆరూరి విజయలక్ష్మి గారు గెలిచారు నేరేడుచెర్ల మున్సిపాలిటీలో. అయితే ఆరూరి విజయలక్ష్మి గారు గెలిచిన తర్వాత వాళ్ళ భర్త వారిద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. వారి భర్త కొన్ని సంచలనమైనటువంటి విషయాలు చెప్పారు. ఆరూరి విజయలక్ష్మి గారు గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారని, అయితే తాను కోరిక మేరకు జనసేన నుంచి పోటీ చేయమని చెప్పేసి తమ భార్యని బలవంతం చేసి ఆవిడ్ని పోటీ చేయించానని చెప్పేసి చెప్పారు. అంటే మొదటి నుంచి కూడా తమ కుటుంబం మొత్తం పవన్ కళ్యాణ్ గారికి అభిమానులని, జనసేన పార్టీకి వీర విధేయులని, ఖచ్చితంగా జనసేన పార్టీ జెండా ఆ వార్డులో ఎగరవేయాలని చెప్పేసి మరి ఆరూరి విజయలక్ష్మి గారి భర్త మరి వారి ప్రోత్సాహంతో వారు నేరేడుచెర్ల మున్సిపాలిటీలో మరి వారు పోటీ చేసి 60 ఓట్ల మెజార్టీతోటి కౌన్సిలర్గా గెలిచారు. సో జనసేన జెండా ఎగరేశారు. నేరేడుచెర్ల మున్సిపాలిటీలో కౌన్సిల్లో జనసేన పార్టీ తరపు నుంచి అభ్యర్థి ఉండబోతున్నారు. ఆ పార్టీ తరపు నుంచి వాయిస్ ఇవ్వబోతున్నారు. ఇక మరొక నాయకుడు, కార్పొరేటర్ అయిన ఇప్పుడు జనసేన పార్టీ తరపు నుంచి తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో అగ్గు సాగర్ గారు 34వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేసి 31 ఓట్ల మెజార్టీతోటి కార్పొరేటర్గా గెలిచి అక్కడ జనసేన జెండా ఎగరవేశారు. మంచిర్యాల కార్పొరేషన్లో జనసేన జెండా ఎగిరింది. ఆ కార్పొరేషన్లో మరి వివిధ పార్టీల కార్పొరేటర్లతో పాటు జనసేన కార్పొరేటర్గా అగ్గు సాగర్ గారు మరి అడుగు పెట్టబోతా ఉన్నారు. ఆ కార్పొరేషన్ కౌన్సిల్లో అడుగు పెట్టబోతా ఉన్నారు. సో ఇద్దరు విజయం సాధించారు. అయితే ఈ విజయం వెనక కీలకంగా కృషి చేసినటువంటి వ్యక్తుల్లో రామ్ తాలూరు గారు, జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ, అయిన ప్రధాన కార్యదర్శి, సౌమ్యుడు, విద్యావంతుడు, జనసేన అధినేతకు స్నేహితుడు. ఆయన సినీ ప్రొడ్యూసర్, అదేవిధంగా పెద్ద వ్యాపారవేత్త. జనసేనకి తను ఏదో చేయాలి అనేటువంటి ఒక తపంతో తన వ్యాపారాలు, తన సినిమాలు పక్కన పెట్టి ఎక్కువ సమయం జనసేన పార్టీ కోసం ఆయన కేటాయిస్తూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది సమస్యలను తాను ఇప్పుడు వింటూ ఉన్నాడు. తాను ఎప్పుడైతే జనసేన పార్టీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు మరి కార్యకర్తల్ని, నాయకుల్ని పిలిపించుకొని వారి సమస్యలు నోట్ చేసుకొని పార్టీ అధినేత దృష్టికి చేరవేయటంతో ఆయనకంటూ గుర్తింపు వచ్చింది. ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడిగా రామ్ తాలూరు గారికి ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు వచ్చింది. ఎందుకంటే ఇప్పటివరకు జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళాలంటే ఎవరికి ఫోన్ చేయాలి, ఎవరి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఫోన్ చేస్తే అసలు వాళ్ళు లిఫ్ట్ చేస్తారా లేదా, అపాయింట్మెంట్ ఇస్తారా లేదా, గేట్ దగ్గర ఆపుతారా, ఇవే సమస్యలు. ఆ పార్టీ అధికారంలో లేనప్పుడు అదే సమస్య, వచ్చినప్పుడు అదే సమస్య. కానీ రామ్ తాలూరు గారు రాకతోటి ఇప్పుడు ఆ సమస్యలన్నిటికీ చెక్ అనమాట. ఆయన 24 అవర్స్ అందరికీ అవైలబిలిటీలో ఉంటున్నాడు. సో ఎవరు ఏ సమస్య మీద వచ్చినా ఆ సమస్య తీసుకోవటం, ఫిల్టర్ లేకుండా తమకు నచ్చిన వాళ్ళని కల్పించి తమకు నచ్చని వాళ్ళని కల్పించకుండా ఉండేటువంటి విధానానికి స్వస్తి పలికి ఫిల్టర్ లేకుండా ప్రతి ఒక్కరి సమస్యలు అధినేత దృష్టికి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేసే దాంట్లో ఆయన కీలకమైన పాత్ర. సో ఆయన తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కూడా చాలా సమయం వెచ్చించారు. 300 మంది అభ్యర్థులను వార్డు మెంబర్లుగా
నిలబెట్టడంలో, అంటే కౌన్సిలర్ అయితే కౌన్సిలర్ మెంబర్, కార్పొరేషన్ అయితే కార్పొరేషన్ మెంబర్గా నిలబెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా జనసేన పార్టీ తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శంకరగౌడ్ గారు, అదేవిధంగా మరికొంతమంది నాయకులు, కూకట్పల్లికి సంబంధించి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు ఆయన కీలకంగా వ్యవహరించారు. బొర్రా వెంకటప్పారావు గారు సత్తెనపల్లి ఇన్ఛార్జి, జనసేన ఇన్ఛార్జి, ఆయనకు కూడా బాధ్యతలు అప్పచెప్తే ఆయన కీలకంగా వ్యవహరించారు. అదేవిధంగా సినీ నటులైనటువంటి సాగర్ గారు, మొగల్ రేకుల సాగర్ గారు, ఆయన కీలకంగా వ్యవహరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది పాత్ర ఉంది. అయితే కీలకంగా వాళ్ళందరితో కలిసి సమన్వయం చేసుకొని పనిచేయడంలో రామ్ తాలూరు గారు ఇక్కడ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అయితే జనసేన ఒక కౌన్సిలర్ని, ఒక కార్పొరేటర్ని గెలిపించుకోగలిగిన తెలంగాణ రాష్ట్రంలో 2024 ఎన్నికలకు ముందు వెళ్తే అప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేనకు పట్టుంది. ఎందుకంటే బలమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజారాజ్యం తాలూకా బీజాలు ఉన్నాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ప్రత్యేకించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అయితే 2024 ఎన్నికల ముందు కూడా కేవలం 7 స్థానాలు గెలిచినటువంటి పరిస్థితి జనసేన పార్టీ. ఆ రోజు జనసేన పార్టీ తరపు నుంచి 7 మాత్రమే మరి గెలిచినటువంటి పరిస్థితి. అందులో 3 కార్పొరేటర్లు, 4 కౌన్సిలర్లు. ఓవరాల్గా కలుపుకుంటే కార్పొరేటర్లైనా కౌన్సిలర్లైనా ఆ రోజు గెలిచినటువంటి వారి సంఖ్య పార్టీ సింబల్ మీద 7 అక్షరాల ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికల్లో. అంటే 7 గెలిచి అక్కడ 21 కొట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో 2 ఎంపీ స్థానాలు గెలిచారు. 100% స్ట్రైక్ రేట్ నమోదు చేశారు. ఇక్కడ 2 గెలిచారు. అసలు తెలంగాణ జనసేనకు బలమే లేదు అనుకున్న సందర్భంలో అసలు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రాలేదు, ప్రచారం చేయలేదు. అయినా కూడా 2 స్థానాలను జనసేన పార్టీ కైవసం చేసుకుంది. ఇక్కడ పెద్ద పెద్ద పార్టీలు ఇక్కడ పోటీ చేయడానికి భయపడ్డాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరి రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి, బలమైనటువంటి నాయకుడు. ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి 1 ఎంపీ స్థానం, 3 ఎమ్మెల్యే స్థానాలు కట్టబెట్టారు 2014లో. ఆ పార్టీ పూర్తిగా జెండా ఎప్పుడూ పీకేసింది ఇక్కడ. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, అతిపెద్ద పార్టీ తెలంగాణలో కూడా ఆ పార్టీ కూడా పోటీ చేసే పరిస్థితిలే ఆ ధైర్యం చేయలేదు. ఈ బీజేపీ జనసేన మరి ఇక్కడ ఎన్నికలకు ముందు మరి సమన్వయం కుదరకో ఎందుకో కానీ ఆ పార్టీలు పొత్తు పెట్టుకోకుండా సింగిల్గా పోటీ చేసిన పరిస్థితి. సో బీజేపీ కూడా చాలా తక్కువ స్థానాలను సాధించినటువంటి పరిస్థితి. అయితే జనసేన మాత్రం 2 ఇక్కడ గెలిపించుకోవడంలో ఒక స్టెప్ ముందుకేసిందని చెప్పాలి, ఒక కౌన్సిలర్ని, ఒక కార్పొరేటర్ని. అంటే ఎందుకు కంపేర్ చేయాల్సి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో కూడా 2024 ముందు వాళ్ళు గెలిచినటువంటి సీట్లు అంటే మెంబర్లు 7, 3 కార్పొరేటర్లు, 4 కౌన్సిలర్లు. సో మొత్తం కలుపుకున్నా కూడా అటు ఇటుగా కలుపుకున్నా కూడా 7 మొత్తం ఆ రోజు గెలిచింది పార్టీ సింబల్ మీద. ఇక్కడ 2 గెలిచారు. అంటే ఆ పార్టీ బలంగా ప్రభావితం చూపేటువంటి పరిస్థితులు రానున్న రోజుల్లో ఉన్నాయని చెప్పుకోవటంలో ఖచ్చితంగా ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి ఆ పార్టీ అధినేత రాకుండా, ఆయన ప్రచారానికి రాకుండానే మరి ఆ పార్టీ 2 సీట్లను అంటే 2 వార్డు మెంబర్లు, కౌన్సిలర్, కార్పొరేటర్ పోటీ చేసి 300గా పోటీ చేసింది. కానీ 2 గెలిచారు. అయినప్పటికీ కూడా వారు కాన్ఫిడెన్స్గా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. అయితే బీజేపీ కూడా జనసేనతో కలిసి ముందుకు పోయినట్టయితే ఇంకా చాలా దగ్గర వారికి కొంత ఓట్లు నమోదైన పరిస్థితి. బీజేపీకి ఇంకొద్దిగా ఎక్కువ అవకాశం ఉండేది. బీజేపీకి జనసేనతో కలిసి వెళ్తే మరి ఎందుకో సమన్వయం కుదరలేదు. సో ఇదే ఊపు చూస్తామంటే రేపు రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీ మరి పోటీ చేసి బలమైనటువంటి కార్పొరేట్ స్థానాలను గెలుచుకుంటుంది అనేటువంటి ధీమా ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.